ఇంకా ఈ ట్రాక్ వచ్చిందంటే కొత్తపేట వచ్చేసినట్టే. ఇంకా ఇది దాటిన తర్వాత కొత్తపేట అయితే వచ్చేసిద్ది. ఇంకా టిఫిన్ అయితే ఎంత బాగుందో, నాకు చాలా ఇష్టము. అస్సలాము అలైకుం, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు హాఫీజ్ నిసా వ్లాగ్స్. ఈరోజైతే నేను సడన్గా వ్లాగ్ స్టార్ట్ చేశానండి. ఎందుకంటే పిల్లల్ని వదిలేసి వచ్చాను, కొంతసేపు కూర్చున్నా బుర్కా తీయలేదు. ఎందుకంటే నీళ్లు తావాలని అయితే బుర్కా తీయలేదు. మా మేనత్త కూతురు వస్తానంది, నీళ్లు తెచ్చుకుందామంటే మాకు కూడా ఒక బాటిల్ ఖాళీగానే ఉంది, కానీ ఇంకా వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి 10 కూడా అంటే 10 కూడా అవ్వట్లేదు, ఇప్పుడు 9:10 అయింది. నాకు వెంటనే గుర్తొచ్చింది, అక్కడ కొత్తపేటలో టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అక్కడ చేసాం మేమిద్దరము, మీటింగ్కి వెళ్తూ అక్కడైతే టిఫిన్ చేసాము. లేట్ అయిపోయిందని, అసలు సూపర్గా ఉంటుంది అక్కడ టిఫిన్. అందుకని నాకు ఇంకా అక్కడ టిఫిన్ చేద్దామా అని చెప్తే సర్లే చేద్దాము అంది. ఇంకా ఇప్పుడే తొందరగా బ్రష్ చేసుకున్నా, బుర్కా మీదే బ్రష్ చేసేసుకున్నా. ఇంకా వెళ్ళి టిఫిన్ అయితే చేసేస్తాను అక్కడ. ఫస్ట్ నీళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ బాటిల్స్ పెట్టేసి ఇంకా కొత్తపేట వెళ్ళి టిఫిన్ చేసేసి మా అమ్మకి టిఫిన్ తీసేసుకొని ఇంకా వస్తూ బాటిల్స్ అయితే తెచ్చుకుంటాము. ఇంకా అయితే వెళ్ళిపోదాము. అసలు ఎంత బాగుంటుందో అక్కడ, నాకు చాలా ఇష్టము. బజ్జీలు అక్కడ చాలా బాగుంటాయి. వెళ్ళిపోదాం అయితే, చల్కా. ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. మా మేనత్తోళ్ళవి 2 బాటిల్స్, మాదైతే 1 బాటిలే. మొత్తం తీసుకెళ్ళి ఫస్ట్ బాటిల్స్ అక్కడ పెట్టేస్తాము. ఇంకా మా అమ్మ అయితే వెనకాల నుంచి బాయ్ అయితే చెప్పేస్తుంది. ఇంకా మేము సందు లోపల నుంచే వెళ్ళిపోయామండి. ఇంకా వెళ్ళి బాటిల్స్ అయితే అక్కడ పెట్టేసి ఇంకా కొత్తపేటకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఈ ట్రాక్ వచ్చిందంటే కొత్తపేట వచ్చేసినట్టే అండి. ఇంకా ఇది దాటితే కొత్తపేటలోకి వెళ్ళిపోయినట్టే. ఇంకా ఇక్కడ మాత్రం గేట్ వేస్తే 15 గంట 20 నిమిషాల వరకు గేట్ అయితే తీయరు. ట్రైన్లన్నీ వెళ్ళాక తీస్తారు. నేను అదే వెళ్ళేటప్పుడు అనుకుంటున్నా, గేట్ అయితే వేసి ఉండకూడదు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా గేట్ వేయకూడదు అనుకుంటున్నా. ఇంకా మేమైతే దాటేసామండి. ఇంకైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో కొత్తపేటది. ఇంకా మేమైతే టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంతమంది ఉన్నారో చూడండి మీరే. ఇక్కడ ఫేమస్ అనుకుంటా ఈ సెంటర్, టిఫిన్ సెంటర్. ఎంతమంది ఉన్నారు, ఆ టేస్ట్కి అంతమంది ఉండడం వర్తేనండి. ఇంకా అప్పుడులాగా ఉందో లేదో చూడాలి టేస్ట్. బజ్జీలు అయితే సైజ్ కొంచెం ఇంకా తక్కువ అయ్యాయి, కానీ అబ్బా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అస్సలేం మారలేదు. అసలు ఎంత వేడిగా ఉన్నాయంటే వేసినప్పుడు వెంటనే వేస్తూనే ఉంటారు, అంత టేస్ట్ ఉంటాయి. అందుకని అంటే అందరు తీసేసుకుంటూ ఉంటారు, వాళ్ళు వేస్తూ ఉంటారు. అంత టేస్ట్ ఎవరు వదులుకోరు కాబట్టి. ఇంకా బజ్జీలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఒక్కొక్క ప్లేట్ తిని మళ్ళీ ఇంకో ప్లేట్ తీసుకొని ఇద్దరం సగం అయితే మళ్ళీ వేసుకున్నాము. తను 2 నేను 2. ఇంకా తినేసిన తర్వాత నీళ్ళ దగ్గరికి వెళ్ళి బాటిల్స్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి తినేసి. ఈరోజైతే పొద్దున్న టిఫిన్ అయితే చేసేసాను. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది అక్కడ. అప్పుడు ఒక్కసారి తిన్నాము, ఇప్పుడు ఎలా ఉంటుందో అని అనుకున్నా, కానీ అదే టేస్ట్ ఉంటుందా లేదా అని అనుకున్నా, కానీ సేమ్ టేస్ట్. అసలు 20 రూపీస్ ప్లేట్, 4 వస్తాయి 20 రూపీస్కి. అసలు సూపర్ అంటే సూపర్. కొంచెం సైజ్ తగ్గింది, అప్పుడు ఇంత ఉండేవి, ఇప్పుడు కొంచెం ఇంత సైజ్ అయిపోయాయి, కానీ టేస్ట్ మాత్రం మారలేదు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి టిఫిన్ అయితే. నేను తినేసి మా అమ్మకు తెచ్చాను, ఇంకా మా మేనత్తకు కూడా తెచ్చాను. ఇంకా అయితే టిఫిన్ అయితే చాలా బాగుంది. ఇంకా నాకు ఆ టేస్ట్ మళ్ళీ తినేంత వరకు ఉంటుంది అన్నట్టు. ఇంకా అంతే, నేను ఎక్కడైనా ఏమైనా తిన్నాను నాకు బాగా నచ్చింది అనుకోండి, అది టేస్ట్ మర్చిపోను నేను, నాకు అలవాటు అలాగా. మళ్ళీ అదే టేస్ట్ ఉందా లేదా మళ్ళీ తిన్నప్పుడు నాకు అర్థమైపోయింది. ఇంకా ఇప్పుడైతే నేను బుర్కా తీసేసి కొంతసేపు అయితే కూర్చోవాలి, మళ్ళీ 2 గంటలు ఆగితే వెళ్ళి తెచ్చేయాలి పిల్లల్ని. హాఫ్ డే కాబట్టి, వాళ్ళ సాటర్డే హాఫ్ డే కదా. 9:10 అవుతుంది. ఇప్పుడు మేము తినేసి టిఫిన్ నీళ్లు తెచ్చే వరకు 9:10 అయితే వెళ్ళాము. 9:11 అయితే అయింది ఇప్పుడు. ఇంకా ఇప్పుడైతే కొంతసేపు కూర్చొని మిషన్ పని ఉంది, అదే చేసుకోవాలి. 2 గంటల్లో మిషన్ పని చేసుకొని వెళ్తాను పిల్లల్ని తేడానికి. ఇంకా ఓకేనా.
మీరు ఇలా ఎక్కడైనా టిఫిన్ చేసిండి ఆ టేస్ట్ మర్చిపోయినంత టేస్ట్ ఉంటే కామెంట్లో చెప్పండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఇంకా ఇలా మిషన్ మీద కూర్చున్నానో లేదో అప్పుడే మళ్ళీ రొయ్యలు అమ్మే ఆంటీ అయితే వచ్చిన తర్వాత ఆవిడ దగ్గర ఆ రొయ్యలు అయితే ఉన్నాయి. మొత్తం 200కి అయితే అడిగాము మేము. ఫస్ట్ ఇవ్వనన్నారు, మళ్ళీ ఏమనుకున్నారో ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నారేమో, ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఆంటీయే మాకు ఒలిచిచ్చేశారు. నేనైతే ఆ నరం తీసేసి కడిగేశాను. నేను ఇంకా మిషన్ పని కూడా చేసుకోలేదు. ఈ పని ఉండడం వల్ల చాలాసేపు పట్టిద్దండి రొయ్యల పని. రొయ్యలు పొట్టు తీయడం ఏంటో కానీ దాని నరం తీయడానికి చాలాసేపు పట్టిద్ది. పిల్లల కోసం అయితే ఇలా కలిపేసి పెట్టేశాను. కొన్ని రొయ్యలు తీసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, పసుపు, కారం కొంచెమే పిల్లలకి కాబట్టి ఇలా కొంచెం వేసి కలిపేసి ఇప్పుడు పెట్టేస్తున్నా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత అన్నం తింటాను అంటే అప్పుడు ఫ్రై చేసి ఇస్తాను. అప్పటికప్పుడు వేడివేడిగా కొన్ని చేస్తాను, మళ్ళీ సాయంత్రం కొన్ని చేస్తాను, అలాగనమాట. ఇంకా మాకైతే ఇవి ఉన్నాయి. ఇందులో బంగాళదుంప వేసి కర్రీ చేసేసిద్ది మా అమ్మ. ఇంకా ఇవైతే నేను ఫ్రై చేసుకుంటా మా పిల్లలకి. చూసారుగా టైం కూడా అయిపోయింది. అప్పుడే ఏం చేయలేదు పని. అవి రొయ్యలు తీసుకుని రొయ్యలు కడిగి అది మ్యారినేట్ చేసి పెట్టాము. కొంచెంసేపు కూర్చున్నానులేండి. ఇంకా అంతే, టైం అయిపోయింది పిల్లల్ని తేడానికి. 1 గంట. ఇంకా వెళ్తున్నా పిల్లల్ని తేడానికి. మా నాన్న కూడా వచ్చి పని చేసుకుంటున్నారు. మా అమ్మ పని చేసుకుంటుంది. మా నాన్న హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడే వచ్చాను ఫ్రెండ్స్. నా వర్క్ అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నాకు 3 అవర్స్ దాకా పని ఉంటుంది. ఆ 3 అవర్స్ దాకా ఇక్కడ నుంచి లేచే పని లేదు. ఇక్కడ కూర్చున్నామంటే ఇక్కడే టీ, ఇక్కడే టిఫిన్, ఇక్కడే భోజనం అంతా. అసలు చేస్తారా? ఫస్ట్ మీరు భోజనం చేస్తారా? మాటలు చెప్తున్నారు. పని చేయలేము, నిద్ర వస్తుంది. టీ తాగుతారు కానీ భోజనం చేయరు. టిఫిన్ అక్కడ కూర్చొని చేయరు. పని అయ్యేంత వరకు ఏం చెయ్యరు. టీ 10 సార్లు ఇచ్చినా తాగుతాం. టీ హ్యాబిట్ ఎక్కువ. వర్క్ మీద పని మీద టీయే నడుస్తుంది నాకు బాగా. భోజనం చేసి తిన్నామంటే పని మీద సుస్థి వస్తుంది. అందుకే 3 దాకా తినే పని లేదు. వర్క్ కంప్లీట్ చేయాలా, ఫుడ్ తినాలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా నేను పిల్లల్ని తాడానికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా ఆలియా అలీ అయితే వాళ్ళ మేనత్త బండి మీద అయితే వెళ్ళిపోయారు. నేను వాళ్ళ వెనకాల నుంచే వెళ్ళాను. ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలు అయితే రాగానే ఇంట్లో నిన్న తెచ్చాను ఏంటి జామున్, కాలా జామున్ అంటారు కదా, ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి. దాన్ని ఏమో అంటారండి. ఎక్బార్ దిఖాగుండు. ఇదిగోండి, ఇవి కాలా జామును. దీన్ని తెలుగులో ఏమంటారో కామెంట్లో చెప్పండి నాకు కొంచెము. ఇవి అయితే తింటున్నారు పిల్లలు రాగానే కడుక్కొని. ఇంకా నేను బుర్ఖా తీసేసి వాళ్ళకేమైనా పెట్టేసి ఇంకా మిషన్ పని చేయాలి. ఇంకా ఈరోజు రేపు మిషన్ పని చేసేస్తే కంప్లీట్ అయిపోయింది నా వర్క్ అంతా మిషన్ది. ఇంకా నేను లైనింగ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ లైనింగ్ తీసుకుంటున్నప్పుడు మా మేనత్త కూతురు ఏమైంది, ఇంటికి వెళ్ళింది. సారీ, ఇంటికి కాదు, పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తను తీసుకొని లైనింగ్ షాప్ దగ్గరికి వస్తే ఇంకా అందరం కలిసి వచ్చేసాము. అది జరిగింది. మా మేనత్త మా మేనమామ కొడుకు పిల్లలు ఇంకో మా మామయ్య తీసుకెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్తే ఇంకా మా మేనత్త ఖాళీగానే ఉంది మా మేనత్త కూతురు ఖాళీగానే ఉంది కాబట్టి తను నా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళింది. నేను లైనింగ్ తీసుకోవడానికి వెళ్ళాను. ఇంకా సరిపోయింది. అప్పుడు నా దగ్గరికి వస్తే మేమందరం కలిసి వచ్చేసాం. అది నేను కరెక్ట్గా చెప్పానో లేదు మీకు అర్థమై ఉంటుంది. అర్థమైన వాళ్ళు లైక్ చేయండి, అర్థం కాని వాళ్ళు ఏమైనా కామెంట్ చేయండి. అంటే ఇంకా ఇప్పుడైతే నేను బుర్కా తీసేసి కొంచెంసేపు కూర్చుంటాను ఫస్ట్. ఇంకా అలీ అయితే రొయ్యల కూరతో అన్నం తినమంటే తినకుండా అక్కడ మ్యాగీ ఉంది చూసేశారు. ఇంకా మ్యాగీయే కావాలి నాకు అంటే ఒక మ్యాగీ అయితే చేసిస్తున్నా అలీకి. నేను రాత్రి తెప్పించుకున్నా మ్యాగీ తిందామని, ఇంకా చేసుకోలేదు, అక్కడే పెట్టేశాను వంటగదిలో. అక్కడ చూసేసి ఇంకా మ్యాగీ చేసి ఇవ్వు అంటే ఇంకా మ్యాగీ అయితే చేసిస్తున్నా. ఇంకా వినరు, నేను చెప్తే వినరండి, ఇంకా వాళ్ళ ఇష్టమే. అందుకని ఇంకా మ్యాగీ కూడా నాకు ఇష్టం లేదు పిల్లలకి ఇవ్వడము.
కానీ చెప్తే వాళ్ళు విన్నారు కాబట్టి ఇంకేం చేస్తాము, ఇచ్చేస్తున్నా. ఇంకా ఆలీ అయితే మ్యాగీ తినేస్తున్నారు. ఆలియా ఇంకా చూడలేదు, వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది ఆడుకోవడానికి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అన్నం తింటే అన్నం, లేకపోతే మ్యాగీ అయితే మ్యాగీ పెట్టేస్తా తనకు కూడా. ఇంకా నేనైతే మ్యాగీ చేస్తూ గట్టు బూందీ ఉంటుంది కదా, గట్టి బూందీ, ఇది అసలు నాకు చాలా ఇష్టం. ఇదంటే నేను అన్నీ ఇష్టం అంటావేంటి అనుకుంటారేమో, నేను ఫుడీ టైపు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టము. ఇంకా ముందు చాలా తినేదాన్ని, ఇప్పుడు తగ్గించేసాను మొత్తం తినడము. కానీ ఫస్ట్ అయితే పెళ్ళవక ముందు కానీ పెళ్ళైన తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా బాగా తినేదాన్ని. కొంచెం ఈ 2 సంవత్సరాల నుంచి అసలు తినడం లేదు ఏమీ సరిగ్గా. ఇది కొంచెమే తింటున్నా. ఇదే కొంచెం అంటే ఇంకా అప్పుడు ఎలా తినేదాన్నో ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. ఇంకా ఇదంటే మీకు కూడా ఇష్టమే కదా, ఇదంటే అందరికీ ఇష్టం ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము ఇదంటే. చూసారా, బెల్లంతో చేస్తారు ఇది. పంచదార కంటే బెల్లంది బాగుంటుంది. మీకు కూడా ఇష్టమే కదా. అలీ తినేసావా? అయిపోయిందిగా. అన్నం అయితే తినరండి, కొంచెం తిని ఆపేస్తారు. ఇది కదా మ్యాగీ కదా, తినేశారు. మా అమ్మాయి చూసారా, 2 కుర్చీలు వేసుకొని తినేస్తుంది. తనకు కూడా మ్యాగీయే. ఇంకా వచ్చింది తను అక్కడి నుంచి ఆడుకుంటూ వచ్చింది. ఇంకా మ్యాగీ చేసేయమంటే చేసేసాను తనకు కూడా మ్యాగీ. ఇదిగోని తింటుంది మ్యాగీ. ఈ కుర్చీలోనేనండి, ఇక్కడ తల ఇరుక్కుపోయింది మా అబ్బాయిది. खाले आलिया खाले चल ठंडा हुए बाद खा ముండి ముండి తల ఇరుక్కుపోయింది అన్నాను కదా, అందుకనే ముండి తన తల తీసి చూపిస్తున్నాడు, ఇలా పెట్టి చూపిస్తున్నారు. అలాగే మా అక్కడ ఇక్కడ నొప్పి వస్తుందా ఏంటి? వైసాద్ జాతావు ఏంటి, మళ్ళీ పైకి వచ్చావు? ఇంకా పిల్లలు భోజనం చేసిన తర్వాత నేనైతే ఈ గౌన్ అయితే కటింగ్ చేసుకున్నా. చూడండి ఎంత బాగుందో, కుట్టేశాను కూడా కట్ చేసి. అర్జెంటుగా ఇప్పుడు ఇవ్వాలి, అందుకని ఈ గౌన్ అయితే కట్ చేసి కుట్టాను. కలర్ చాలా బాగుంది కదా, బిస్కెట్ కలర్ గోల్డ్ కలిసి వచ్చింది. అసలు ఎంత బాగుందో నాకు బాగా అనిపించింది, అందుకని మీ అందరికీ చూపిద్దామని వ్లాగ్లోకి ఇది కూడా తీస్తున్నా. ఇంకా మీకు ఈ గౌన్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇప్పుడైతే పిల్లలకి భోజనం అయితే పెడదామని వచ్చానండి. ఇంకా మధ్యాహ్నము మ్యాగీ తిన్నారు కాబట్టి ఇప్పుడేమో ఈ రొయ్యలు కొన్ని ఇప్పుడు ఫ్రై చేస్తాను, ఇవి కొన్ని రేపు చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఫ్రై చేసేసి ఇంకా పిల్లలకైతే భోజనం పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేశాను ఇందాక, బాగా హీట్ ఎక్కిపోయింది ఆయిల్, అందుకని మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తున్నా. ఇంకా ఇవైతే వేసేద్దాము. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఫ్రై చేస్తానండి నేను. మొన్న ఒకసారి అయితే చిన్న పుల్లల్లో గుచ్చి టూత్ పిక్ ఉంటుంది కదా, దాంట్లో గుచ్చి అయితే ఫ్రై చేసా. ఇప్పుడు ఇవి చాలు, పిల్లలకి ఎక్కువ అయిపోతాయి, ఇవి కూడా తినరు అంతగా. ఇవైతే చాలు, స్మెల్ అయితే మస్తుగా వచ్చేస్తుంది. కొన్ని వేసానులేండి. ఇంకా పిల్లలకైతే అన్నం పెట్టేశానండి, నేను కూడా తినేసాను. పిల్లలు పడుకోవడానికి కూడా వెళ్ళిపోయారు ఇక్కడ. ఇంకా ఈరోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజుకైతే ఇంకా చెప్పడానికి ఏం లేదు. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.